గత ప్రభుత్వ అరాచకాలను భరించలేక ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సకల జనుల సన్మాన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతలతో పాటు కాంగ్రెస్ నాయకులు, ఆయా కుల సంఘాల పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ అండతో సిరిసిల్లలో శాండ్ మాఫియా రాజ్యమేలిందని, ఇసుక మాఫియా ఆగడాలకు దళితుల ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అరాచక పాలనను భరించలేక ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకు తీసుకెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చాలా మంది జౌళి శాఖ కార్మికులు ఉన్నారు, వారికి న్యాయం చేయాలి అని చెప్పి ఆ రోజులలో మంచి ప్యాకేజ్ జౌళి శాఖ కార్మికులకి ఇవ్వడం జరిగింది. నేను మునుగోడు బై ఎలక్షన్లో అక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఆ క్యాంపెయిన్లో వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. తర్వాత కాకా వెంకటస్వామి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ పాఠశాలలో చాలా న్యాయం చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు, కాకా వెంకటస్వామి గారు వారు ఇంటి పేరే గంటం లేకుండా గుడిసెల వెంకటస్వామి గారు అని చెప్పి ఆయన ఒక పేరు సంపాదించారు. ఆది శ్రీనివాస్ గారు చెప్పారు, కాకా వెంకటస్వామి గారు నిరంతరం తెలంగాణ గురించి కొట్టాడి తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణలో న్యాయం జరుగుతుందని చెప్పి వారు కూడా చాలా చక్కగా చెప్పారు. గడ్డం నరసింహ గారు, కృష్ణారావు గారు, ఎందుకంటే మన సత్యనారాయణరావు గారు వారు మా నాన్నగారు మంచి స్నేహితులు, వాళ్ళిద్దరూ కూడా కలిసి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. అంటే ఇంత చరిత్ర ఉన్న వెంకటస్వామి గారి కొడుకు నేను కూడా నిరంతరం ఎంపీగా అయిన తర్వాత ఎలా కాకా వెంకటస్వామి గారు పనిచేస్తారో ప్రజల సేవ చేయాలని చెప్పి అదే దిశలో కూడా నేను నడుపుతా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కూడా పార్లమెంట్లో కాకా వెంకటస్వామి గారి స్ఫూర్తి తీసుకొని తెలంగాణ కోసం ఎట్లా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఆ రోజులలో పార్లమెంట్లో మా తెలంగాణ ఎంపీలందరూ కూడా మా పొన్నం ప్రభాకర్ గారు, మధు యాక్షన్ గౌడ్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, జగన్నందన్ గారు, మేమందరం కూడా కలిసి తెలంగాణ ఎకరాన్ని ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజులలో కొట్లాడడం జరిగింది. మా కొట్లాట ఏదైతే పార్లమెంట్ అయిందో అది ఒక కీలక డబ్బు పెట్టుకుని ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏదైతే 12 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో మరొకసారి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంలో చాలా మంది పేద ప్రజలందరూ కూడా వారందరూ లాభం పొందుతున్నారు. వారికి చాలా మందికి బేస్మెంట్ వరకు కూడా ₹1,00,000 మన రాష్ట్ర ప్రభుత్వంతో ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం అనుకోండి, కొత్త రేషన్ కార్డు అనుకోండి, రైతు భరోసా అనుకోండి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు మనము మంచిగా చేయాలని చెప్పి అదే ఆలోచనతో ఈ రాష్ట్రానికి ఈ కలవకుండా కుటుంబం ఏదైతే ఆర్థికంగా ఖజానా ఖాళీ చేసినారో, దోచుకున్నారో, ఇవన్నీ దోచుకోవడం వలన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని కార్యక్రమాలు తీసుకొని ఈ స్కీమ్స్ అన్ని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మనం ఒక విషయం గమనించాలి, ఈ గ్యారంటీ కార్డు వలన ఏదైతే ప్రజలకు ఇల్లు వస్తుందో, 200 యూనిట్లు ఫ్రీ వస్తుందో, 500 రూపాయల గ్యాస్, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు, మళ్ళీ దాంతో పాటు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మనం ఆది శ్రీనివాస్ గారు ఇంకా 18 కిలోమీటర్ల ఎక్కడి నుంచి వారికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఇక్కడ మంచిగా స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుని వీళ్ళందరికీ ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి ఈ ఆలోచనతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం జరిగింది. మొన్న ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ వాగ్దానం ఇచ్చింది, 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.
ఇప్పటి వరకు సుమారు 60,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు 1,00,000 ఉద్యోగాలు మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ తర్వాత ఏదైతే మాట ఇచ్చారో 2,00,000 ఉద్యోగాలు ఇంకా వచ్చే 2 సంవత్సరాలలో ఈ 2,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ కావడం జరుగుతుంది. మన యువకులకు ఎవరైతే ఇంతకుముందు నుంచి ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే అవకాశం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మీరందరూ చూస్తారు ఇక్కడ ఎమ్మెల్యే కేటీ రామారావు అనుకుంటున్నాడు, నిన్న మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్ళు సక్సెస్ఫుల్ ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఎంక్వైరీ పెడుతుందని చెప్తున్నారు. వారికి అవగాహన లేదు కేటీఆర్. ఎందుకంటే ఇక ఏదైతే మొన్న ముఖ్యమంత్రి గారు డ్రింకింగ్ వాటర్ సప్లై ట్విన్ సిటీస్ కోసం హైదరాబాద్ సికింద్రాబాద్కి నీళ్ళ విషయంలో ఇంతకుముందు కాకా వెంకటస్వామి గారు ప్రాణాంత చివర ఏదైతే వారు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆ రోజులలో కొట్లాడి ఆ ప్రాజెక్ట్ క్లియర్ చేసి 36,000 కోట్ల ప్రాజెక్టులో 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 24,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయ్యేది. కానీ కావాలని కమిషన్లు దోచుకోవడానికి ఆ ప్రాజెక్టు తుమ్మడియాడ నుంచి చేంజ్ చేసి మన కాళేశ్వరం తీసుకుపోవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ డిజైన్ వాళ్ళే కట్టినారు, వాళ్ళ హయాంలోనే ఆ ప్రాజెక్ట్ కుంగిపోయింది. అక్కడ ఆ ప్రాజెక్ట్ వలన ఒక్క బొట్టు నీళ్ళు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరికి లాభం పొందలేదు. కానీ వారు అంటున్నారు, అరే ఇప్పుడు సిటీకి తీసుకువెళ్ళేది కాళేశ్వరం ప్రాజెక్ట్